హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడే అందినటువంటి వార్త ఏంటి అంటే మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 జాబ్స్ కోసం ప్రిలిమినరీ కీ అనేటువంటిది రిలీజ్ అయింది. ఒకసారి అందరూ కూడా మన యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో లేటెస్ట్ న్యూస్లో ఆ కీ లింక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, ప్రిలిమినరీ రెస్పాన్స్ షీట్ది. అందరూ కూడా మీరు దాని మీద క్లిక్ చేసి ఇమీడియట్గా మీరు మీ మార్క్స్ చెక్ చేసుకోండి. ఊహించిన విధంగానే మన స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 225 నుంచి 250 మధ్య ఇప్పుడు దాకా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ మధ్యన ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ కూడా పెరుగుతుంది అనేటువంటిది ఆశిద్దాం. లెట్ అస్ వెయిట్. ఇంకా ప్రిలిమినరీ మాత్రమే. ఇంకా నేను అందరి దగ్గర కూడా రెస్పాన్స్ అనేటువంటిది తీసుకోలేదు. ఆ రెస్పాన్స్ అనేటువంటిది తీసుకున్న తర్వాత మనం ఎగ్జాక్ట్గా ఎన్ని మార్కులు వచ్చినాయి అన్న దాని మీద నేను మళ్ళీ మీకు చేస్తాను. కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రిజల్ట్ చూసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మనకి సిడిపిఓతో కనుక కంపేర్ చేసినట్లయితే ఇక్కడ సిడిపిఓ మీద ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. పేపర్ 1 150 మార్కులకి, పేపర్ 2 150 మార్కులకి, మొత్తం 300 మార్కులకి అక్కడ మొత్తం మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే 200 అబవ్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం బెటర్ పొజిషన్లో ఉన్నట్టు. అయితే 225 250 మధ్య కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పేపర్ అనేటువంటిది డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చినాయి కాబట్టి పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరేం కంగారు పడవలసినటువంటి పని లేదు. కాబట్టి జాగ్రత్తగా రెస్పాన్స్ షీట్ అనేటువంటి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు అనుగుణంగా వచ్చేటువంటి అవకాశం ఉందండి. మనకి సిడిపిఓలో కూడా చాలా మంచి ర్యాంకులు అనేటువంటివి రావడానికి అవకాశం ఉంది. ఇటు ఈఓలో కూడా చాలా ఎక్సలెంట్గా రాసాం. సిడిపిఓతో కంపేర్ చేస్తే కనుక చాలా ఎక్సలెంట్గా రాసినట్టుగా స్టూడెంట్స్ చెప్తున్నారండి. కాబట్టి ఇప్పుడే విడుదలైనటువంటి కీ ఏదైతే ఉందో ఆ కీని పట్టుకుని మీరు ఇమీడియట్గా చెక్ చేసుకోండి. మీ మార్కులు ఎన్నైతే వచ్చినాయో అవన్నీ కూడా మీ మార్కులు ఈ వీడియో కింద నాకు షేర్ చేయండి. మీ మార్కులన్నీ కూడా ఇక్కడ షేర్ చేయండి. మీ యొక్క కేటగిరీ, మీకు వచ్చినటువంటి మార్కులు, ఏ రోజున ఎగ్జామ్ రాశారు, మీరు 6th రాశారా 7th రాశారా అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయం నాకు తెలియచేయండి. అది తెలియచేయడం ద్వారా మీకు నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అసెస్మెంట్ మార్క్స్ అనేటువంటివి ఎన్నైతే వచ్చినాయో అవన్నీ కూడా నేను చేస్తాను. అవన్నీ చేసిన తర్వాత మీకు మళ్ళీ అనాలిసిస్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరు మార్కులు ఎన్ని వచ్చినాయి అనేటువంటిది ఎగ్జాక్ట్గా చూసుకుని నేను యాక్చువల్గా ఇక్కడ మనకి టీశాట్లో క్లాసెస్ చెప్పడానికని వచ్చినటువంటివి ఇప్పుడు అర్జెంటుగా ఈ రిజల్ట్ అనేటువంటి రావడం వలన నేను ఇమీడియట్గా వీడియో చేస్తున్నాను. లైవ్ చేయడం ఈ వీడియో అనేటువంటిది ఇమీడియట్గా మీకు అందుబాటులో తీసుకురావడానికి ట్రై చేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి డేట్ వైజ్, కేటగిరీ వైజ్ అండ్ మార్క్స్ నాకు పెట్టండి. నేను అసెస్ చేస్తాను అండ్ వీ విల్ హ్యావ్ ఎన్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.